హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్ సెట్ మ్యాథ్స్ ట్రిక్ సంబంధించి ట్రిక్ నంబర్ 3 చూడబోతున్నాం. ట్రిగ్నామెట్రీలోది. ట్రిగ్నామెట్రీ ట్రిక్స్లో ట్రిక్ నంబర్ 3 అనేది మనకు మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూకి సంబంధించింది. సో క్వశ్చన్ ఏ ఫామ్లో ఉండాలంటే ఈ ట్రిక్ 3 అనేది ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఇచ్చిన క్వశ్చన్ ఏ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాట్ స్క్వేర్ తీటా ఫామ్లో ఉంటే, ఇటువంటి ఫామ్లో ఉన్నప్పుడు మినిమం వాల్యూ అడిగాడు అనుకోండి. మినిమం వాల్యూ అడిగితే ఫార్ములా 2√AB, అదే మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఫార్ములా ఇన్ఫినిటీ. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎటువంటి క్వశ్చన్ ఇస్తాడనేది. ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ 4 tan స్క్వేర్ తీటా ప్లస్ 3 cot స్క్వేర్ తీటా ఇచ్చాడు అనుకోండి. దీనికి డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి మినిమం వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2√AB అనే ఫార్ములాని యూజ్ చేసి డైరెక్ట్గా మనం 2 స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఉండేది ఏ, ఇది బి అవుతుంది. ఏ వాల్యూ 4, బి వాల్యూ 3 అవుతుంది. సో 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 3s are 12. 12 ఏం రాసుకోవచ్చు అంటే 4 times 3 రాసుకోవచ్చు. ఇక్కడ ఉండేది ఇక్కడే కన్వర్ట్ చేసేస్తే సరిపోతుంది. సో 4కు రూట్ ఉంది, ఆన్సర్ రాసేయండి. 4కు రూట్ 2, 3కి రూట్ లేదు కాబట్టి అలాగే పెట్టేస్తే 2 times 2 4, 4 into √3 4√3 అవుతుంది. సో ఇది మినిమం వాల్యూ. ఒకవేళ ఇదే క్వశ్చన్కు మ్యాక్సిమం వాల్యూ అడిగింటే డైరెక్ట్ ఆన్సర్. సో ఏం సబ్స్టిట్యూట్ చేసేది లేదు, డైరెక్ట్గా ఇన్ఫైనైట్ రాసేయచ్చు. అర్థమైంది కదా? ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఏ టాన్ స్క్వేర్ తీటా ప్లస్ బి కాట్ స్క్వేర్ తీటా అనే ఫామ్లో ఉన్నప్పుడు మినిమం వాల్యూ అడిగితే డైరెక్ట్గా ఆ ఫార్ములా మనకు 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఇది కూడా ఏబి వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడే. సో రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అయింటే అప్పుడు మనం 2√AB అనే ఫార్ములా యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా చూడాలంటే మీరు ఐక్యూ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ట్రిగ్నామెట్రీకి సంబంధించిన అన్ని ట్రిక్స్ మరిన్ని మిగతా చాప్టర్లకు సంబంధించిన ట్రిక్స్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఏపీ అండ్ టిఎస్ ఈప్ సెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఇమ్మీడియట్గా మీకు ఐపీ అయిపోయిన వెంటనే 1 వీక్లోనే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. బోత్ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ మోడ్లో ఉంటుంది. 24th మార్చిన స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎన్రోల్మెంట్కు మీరు నా నంబర్కు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి త్వరగా. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి బ్యాచ్కు, కాబట్టి 24th మార్చిన స్టార్ట్ కావే బ్యాచ్కు మీకు రెసిడెన్షియల్ కానీ నాన్ రెసిడెన్షియల్ మోడ్ ఏదైనా పర్లేదు, రెండు ఉంటాయి. మనకు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. సో ఏపీ అండ్ టిఎస్ ఈప్ సెట్ 2024 రాయబోయే వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో టోటల్గా మనకు పూర్తి సిలబస్ కవరేజ్ విత్ షార్ట్ కట్ ట్రిక్స్ అనేది ఈ బ్యాచ్లో ఉంటుంది, కాబట్టి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది.